హాయ్ నాన్న, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ బై కే రజని. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే, ఇంటర్మీడియట్ పూర్తయిపోయి డిగ్రీలో జాయిన్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇది. స్పెషల్లీ ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి కంప్లీట్ డీటెయిల్డ్ గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో అది మీ కెరీర్ని డిసైడ్ చేసేది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని క్లారిటీతోటి ఆలోచించుకొని ఏర్పరచుకోండి. దానికి అనుగుణంగా కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. లైఫ్లో విజయాన్ని సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు చూసినట్లయితే మన తెలంగాణలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అనేవి మొత్తం 22 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి నాన్న. దాంట్లో బాయ్స్కి 7 కాలేజెస్ ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 15 కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో అన్ని 22 డిగ్రీ కాలేజెస్లో కూడా కామన్గా ఉండేటువంటి కొన్ని కోర్సెస్ చూడండి. ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్సీ, బీకామ్ సిఏ, బీకామ్ జనరల్, బీఏ. సో ఈ కోర్సెస్ అనేవి మీకు మ్యాక్సిమం కాలేజెస్లో ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన దగ్గర బకెట్ సిస్టమ్ కూడా ఉంది. బకెట్ సిస్టమ్ అంటే లైక్ లైఫ్ సైన్స్, అంటే ఫర్ సపోజ్ మీరు బీజెడ్సీఓ, ఎంబీజెడ్సీఓ తీసుకుంటే మీరు కంప్యూటర్ సైన్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మనకి ఆప్షన్ లేదు కదా, బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు బాటనీ తోటి, కెమిస్ట్రీ తోటి పాటు కంప్యూటర్ సైన్స్ని తీసుకోవచ్చు, లేదా మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ తోటి పాటు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా బిఏ స్టూడెంట్స్ కూడా, ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా మీరు కంప్యూటర్ సైన్స్ని చదువుకోవడానికి అవకాశం అనేది ఉంది ఈ యొక్క బకెట్ సిస్టమ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఈ జనరల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటితోటి పాటు కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని కాలేజెస్లో ఉండడం అనేది ఉంది. సో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ మైక్రోబయాలజీ, జర్నలిజం, అప్లైడ్ న్యూట్రిషన్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి కొన్ని స్పెషల్ కాలేజెస్లో ఉన్నాయి నాన్న. సో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. మైక్రోబయాలజీ వచ్చేసి మనకి ఖమ్మం, కొత్తగూడెం, ఆసిఫాబాద్, జనగాం, సిరిసిల్ల, నిజామాబాద్, మహబాద్, దేవరకొండ, సూర్యాపేట, షాద్నగర్. సో ఇవన్నీ కూడా గర్ల్స్ కాలేజెస్ నాన్న. ఈ గర్ల్స్ కాలేజెస్లో మనకి ఈ కాలేజెస్లో మైక్రోబయాలజీ ఉంది. ఇకపోతే బాయ్స్ కాలేజెస్లో మైక్రోబయాలజీ అనేది కరీంనగర్, మణుగూరు, నాగర్ కర్నూల్ ఈ కాలేజెస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్. డేటా సైన్స్ సబ్జెక్ట్ మనకి ఖమ్మం కాలేజ్లో ఉంది, జనగాం, మహబాద్లో ఉంది అనమాట గర్ల్స్ కాలేజెస్లో. నెక్స్ట్ బాయ్స్ కాలేజెస్ చూసినట్లయితే కరీంనగర్, బోధ్, మరిపెడ, సంగారెడ్డి ఈ కాలేజెస్లో డేటా సైన్స్ ఉంది మనకి బాయ్స్కి. జర్నలిజం వచ్చేసి కొత్తగూడెం గర్ల్స్ కాలేజ్లో ఉంది. అప్లైడ్ న్యూట్రిషన్ వచ్చేసి సూర్యాపేట గర్ల్స్ కాలేజ్లో ఉంది నాన్న. ఇవి కాకుండా, అంటే స్పెషల్ సబ్జెక్ట్స్ కాకుండా స్పెషల్ కోర్సెస్ కూడా ఉన్నాయి మన ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్లో. కొన్ని కాలేజెస్లో మనకి స్పెషల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి, జనరల్ కోర్సెస్ కాకుండా. దాంట్లో ఒక కాలేజ్ వచ్చేసి మనకి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్లాలో ఉంది నాన్న ఇది. సో ఇక్కడ మనకి బిఏ హానర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్. అంటే ఇవి 3 years కోర్సెస్ నాన్న. సో ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చదివినా పర్వాలేదు, అంటే బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ లేదా వొకేషనల్ ఏవి చదివినప్పటికీ కూడా ఈ 3 కోర్సెస్లో ఏ కోర్స్ అయినా తీసుకోవడానికి ఎలిజిబులే. సో మీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి ఉందా, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ మీద ఆసక్తి ఉందా, ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉందా, దానికి అనుగుణంగా మీరు ఈ కోర్సెస్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్లాలో ఉంది నాన్న, దీనిలో మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్. ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ వచ్చేసి మనకి వరంగల్లో అశోక్ నగర్లో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే జనరల్ డిగ్రీ తోటి పాటుగా మీకు ఆర్మీ జాబ్కి అవసరమైన కోచింగ్ని ఇస్తారు. చాలా మంచి కోచింగ్ ఇస్తారు. ఆల్రెడీ అక్కడి నుంచి చాలామంది పిల్లలు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ స్పెషల్లీ ఫర్ బాయ్స్. ఇందాక చెప్పుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చేసి ఓన్లీ స్పెషల్లీ ఫర్ గర్ల్స్, అండ్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ అనేది ఓన్లీ ఫర్ బాయ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ. సో మీకు ఇంటర్మీడియట్ నుంచే కనుక మీకు ఒక క్లారిటీ ఉండి నాకు కెమిస్ట్రీ అనేది చాలా ఇష్టమైన విషయం అని మీరు అనుకుంటే మీ చాయిస్ అనేది ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే డిగ్రీ తర్వాత మీరు డైరెక్ట్గా మళ్ళీ పీజీ ఎంట్రన్సెస్ అవి రాయాల్సిన అవసరం ఉండదన్నా, డైరెక్ట్ పీజీ కూడా అక్కడే అయిపోతుంది మీకు. సో 3 years డిగ్రీ, 2 years పీజీ కూడా అక్కడే అయిపోతుంది. ఇది 5 years కోర్సు. ఇది మటుకు గర్ల్స్కి ఉంది, బాయ్స్కి ఉంది. గర్ల్స్ కాలేజ్ వచ్చేసి షాద్నగర్లో ఉంది, బాయ్స్కి వచ్చేసి నాగర్ కర్నూల్లో ఉంది నాన్న. నెక్స్ట్ వన్ ఈజ్ ద లా కాలేజ్. ఇది సంగారెడ్డిలో ఉంది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ బాయ్స్ ఓన్లీ. ఇక్కడ మనకి 3 years లా ఉంది అండ్ 5 years లా కూడా ఉంది.
సో దీనిలో జాయిన్ అవ్వాలి అంటే మటుకు లా సెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మీకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చాను కదా, మీరు దీనిలోకి వెళ్ళి చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ కాలేజెస్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ ఆ కాలేజ్ ఏ ఊర్లో ఉంది, అడ్రస్ ఏంటి, ఒకవేళ అంటే వీడియోలో నేను గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాబట్టి మీకు ఇంకా డీటెయిల్డ్గా మీరు కొంచెం లీజర్గా చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ 2 అడ్రస్లు ఇచ్చాను చూడండి, వెబ్ అడ్రసెస్. సో మీరు వెబ్సైట్స్లోకి వెళ్తే మీకు కంప్లీట్గా ప్రతి కాలేజు, దాంట్లో ఉన్న కోర్సెస్, అది ఎక్కడుంది ఆ కాలేజ్ అడ్రస్, మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు ఎక్కడ నచ్చితే ఆ కాలేజ్కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అర్హత ఏంటి? అర్హత అనేది సింపుల్, మీరు చూసినట్లయితే 2024లో కానీ 2025లో కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు అర్హులే. 40% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్కమ్ అనేది రూరల్ ఏరియాస్లో అయితే 1,50,000 కంటే తక్కువ ఇన్కమ్ ఉండాలి. అర్బన్ ఏరియాస్లో అయితే 2 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ అయి ఉండాలి. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా కాలేజెస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలా, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనే డౌట్ ఉంటుంది మీకు. సో ఈసారి మనకి ఎలాంటి టీజీయూజీ సెట్ కానీ ఆర్డీసీ సెట్ కానీ ఎగ్జామ్స్ లేవునా డైరెక్ట్గా మీరు కాలేజెస్కి వెళ్ళిపోయి అడ్మిషన్కి అప్లికేషన్ ఇచ్చేయచ్చు అనమాట. మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీ 10th మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, ఒకవేళ ఇంటర్మీడియట్ మీకు ఇప్పటికే షార్ట్ మెమోస్ వచ్చి ఉండకపోతే మీరు నెట్లోంచి తీసుకున్న మెమో అయినా సబ్మిట్ చేయొచ్చు. సో ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ఒక 100 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, అంటే ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఓన్లీ ఎస్టీస్కేనా అని అంటే ఒక గ్రూప్లో 40 సీట్స్ ఉన్నాయి అనుకుంటే దాంట్లో 33 ఎస్టీకి ఉంటాయి, 1 సీట్ ఫర్ ఎస్సీ, 1 సీట్ ఫర్ బీసీ, 1 సీట్ ఈబీసీ ఆర్ ఓసీ, and 1 seat is for sports and NCC, and 1 seat is for AEQ or orphan, and 2 seats are for PHC. టోటల్ 40 సీట్స్ అలాట్మెంట్ ప్రక్రియ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదా టోటల్ డీటెయిల్స్. అయితే దీంట్లో మీరు ఏం చేయాలి అని అంటే దోస్తులో మటుకు మీరు రిజిస్ట్రేషన్ మాత్రమే అవ్వండి. మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నా గుర్తుంచుకోండి, దోస్తు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు దోస్తులో రిజిస్ట్రేషన్ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ ఐడిని తీసుకొని వెళ్ళి మీరు ఏ కాలేజెస్లో అయితే అడ్మిషన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ దోస్త్ ఐడి ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంత మంచి అవకాశాన్ని మటుకు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క గురుకుల డిగ్రీ కాలేజెస్లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా మంచి ల్యాబ్స్ ఉన్నాయి, జిమ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఒకటి అని కాదు అనేక రకాలైన ఫెసిలిటీస్ తోటి గవర్నమెంట్ మనకి మంచి చదువుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇంటర్న్షిప్స్ ఉంటున్నాయి. సో మీరు ఇంత మంచి అవకాశాన్ని మటుకు ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.